ఏంట్రా? ఏంటి? నాకు అర్థమైందిలే. నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేవు. నీకు హ్యాపీగా ఉండవు రాదు, నీకు చేత కాదు. ఎందుకు తెలుసా? నువ్వు ఎప్పుడూ కూడా అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇది మంచి పని కాదు. ఎప్పుడు చూడు అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. ఎప్పుడు నీ మైండ్లో నెగిటివిటీయే నిండి ఉంటుంది. నెగిటివిటీకి సంబంధించిన మాటలే మాట్లాడతావు. కాదు, లేదు, ఆహా అన్న మాట తప్ప హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా నీలోని? మరి నీకు పాజిటివ్గా హ్యాపీగా ఉండే లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయిరా? నువ్వు కంప్లీట్గా నెగిటివిటీ నిండిపోయిన ఆలోచనలతో ఉంటావు కాబట్టి నీ కంటికి కూడా నీకు జరిగే విషయాలు, నీ కంటికి కనిపించే కూడా నెగిటివిటీకి సంబంధించినవే ఉంటాయి. ఇప్పుడు ఎవడికి వాడు ఉన్నదాన్ని చూసుకోగలిగితే, భగవంతుడు మనకి ఇచ్చిన దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి. ఏది లేదు, నీకేంటి ప్రాబ్లం అంటే మోటుగా చెబితే నీకేంటి సలుపు? భగవంతుడు నీకు కళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కళ్ళు, ముక్కు, నోరు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. నువ్వు పని నువ్వు చేసుకోగలుగుతున్నావు, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, చక్కగా చదువుకున్నావు, నీ భావాలు వ్యక్తీకరించడానికి నీకు ఫ్యామిలీ ఉంది. ఇన్ని ఉన్నందుకు నువ్వు అదృష్టవంతుడిగా ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళ ఉంటావు. అంతెందుకే, నువ్వు బతికున్నావు, అదొక్కటి చాలదా భగవంతుడు కృతజ్ఞత చెప్పుకోవడానికి? ఆలోచించుకుంటే హ్యాపీగా ఉండడానికి బోల్డ్ కారణాలు దొరుకుతాయి. నువ్వేమో అన్హ్యాపీగా ఉండడానికి కారణాలు వెతుక్కుంటున్నావు. ఒకసారి ఆలోచించుకో. నేను డైరెక్ట్గా ఇలాగ అంటున్నానంటే నువ్వు ఆలోచించుకుంటే నీకు అర్థం అవుతుంది. ఓకేనా? బయలుదేరు.